హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ ఏంటి సామాన్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఎస్ అండి, ఇది చాలా ఇయర్స్ నుంచి వాడకుండా అలా పెట్టేయడం వల్ల కొన్ని అయితే సామాన్లు బ్రేక్ అయిపోయాయి. ఎందుకు ఇలా అయ్యాయో అర్థం అవ్వట్లేదు. స్టీల్ ఐటమ్ కూడా పగిలిపోతాయా అని నాకు అనిపిస్తుంది. ఇలా ఎందుకు పనికి రాకుండా పోయాయి, చాలా బాధగా ఉంది. అసలు ఇవి గిఫ్ట్గా ఇచ్చినవి కదా, అలా ఉంచేసాను నేనైతే వాడకుండా. అంటే పిక్నిక్కి అలా తీసుకెళ్తారు ఈ క్యారేజ్ బాక్సులు. అప్పుడు ఒక 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ లోపు ఉంటుంది దీనికి అయితే ఏజ్. అలా వచ్చిన గిఫ్ట్ సామాన్లు అలా పనికి రాకుండా అయిపోయాయి. సరే, ఇందులో పనికొచ్చే కొన్ని తీసి పక్కకు పెట్టేశాను. 3 ఏమో బాగున్నాయి ట్రేస్, అవి పక్కన పెట్టేశాను. అవి వాడేద్దామని. అలా ఉంచేకండి, నాలా అయితే ఎవరైనా ఉంచితే. అందుకని తీసి చూపిస్తున్నా ఇలా. ఇవైతే ఇది ఏదైనా రైస్ వేసుకునేకి అలా బాగుంది, కడాయిలాగా బాగుంది. ఇదేం అవ్వలేదు. అంటే మన స్టీల్ని బట్టి సామాన్లు ఉంటాయని నాకు అనిపిస్తుంది. కొన్ని అయితే లోగా ఉంటాయి, అంటే దాని మెటీరియల్ బాగాలేకపోతే ఇలా పగిలిపోతాయి అనుకుంటున్నాను. ఇది కూడా అంతే బాక్స్. ఇది బారసాల ఫంక్షన్కి ఏదో వచ్చింది నాకు. ఒకటి కాదు, ఇలాంటివి 2, 3 ఉన్నాయి. చూస్తే నాకే తెలియదు. ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నట్టున్నాను, గుర్తులేదు అసలు. ఒకటైతే నాకు ఇచ్చారు. అంటే మా ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి 2, 3 బాక్సులు తీసుకున్నాం మేము. అప్పుడు అవే చూస్తున్నాను ఇక్కడ, అలా ఉంచేసాను. మొన్న చూపించిన వీడియోలో హాట్ బాక్సులు అన్నీ చూసి తీసేసాను అనుకున్నాను. బట్ ఇంకోటి కూడా ఉండిపోయింది ఇక్కడ, ఎక్కడో మూలలో పైన అటక మీద దొరికింది. ఇది కూడా అంతే. అప్పట్లో తీసుకున్నవన్నీ అలాగే ఉంచేసాను. 2, 3 ఏళ్ళ ముందువి ఈ సామాన్లు. కొన్ని వాడతాను, మరి అన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ లేక నేను కొన్ని అటక మీద పడేయడము, లేకపోతే పెద్ద గోను సంచిలో కట్టేయడం అలా జరుగుతుంది. ఇది 3వ బాక్సు. ఇవి కూడా వాడకుండానే పగిలిపోయండి సైడ్స్. ఎందుకో ఏమో అర్థం అవ్వట్లేదు. కొత్త సామాన్లు ఇలా పగిలిపోవడము, దుమ్ము పట్టిపోవడము నాకైతే నచ్చలేదు. అవి ఎన్నిసార్లు క్లీన్ చేసినా వాడట్లేదు కదా అని కొన్ని క్లీన్ చేయకుండానే చూపిస్తున్నాను. దుమ్ము పట్టి ఉన్నాయి, కొన్ని కవర్స్ లేక నేను అలాగే ఉంచేసాను. ఇంకా కొన్ని సామాన్లు అయితే అస్సలు ఎలా వచ్చాయో అలా పెట్టేయడం, అందులోనే కవర్స్ ఉండడం కూడా చూశారు కదా, అవన్నీ అలాగే ఉండిపోయి. ఈ హాట్ బాక్స్ కూడా అంతే, ఒక దాంట్లో ఒకటి వేసి ఉంచేసాను నేను. పెద్ద డ్రమ్స్ లాగా ఉంటాయి కదా అందులో, అవి నేను తీసి చూపించాను అంతకుముందు. కొన్ని అయితే సరిపోకపోతే నేను ఇలా పక్కన పెట్టేసి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను అనమాట. ఇందులో ఏవైనా సరే వాడకపోతే మాత్రం పోతాయని మాత్రం బాగా అర్థమైంది ఈ సామాన్లు. ఇది కూడా అంతే, ఆయిల్ అలా వేసుకునేవాళ్ళు కదా ముందు కాలంలో, అలాంటి క్యాన్లో. ఇదైతే కాఫీది, ఫిల్టర్ కాఫీ కెటిల్ అనుకుంటా. ఇది మా ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇంతవరకు ఒక్కసారి కూడా వాడలేదు. ముచ్చటగా తీసుకున్నాను కానీ అస్సలు వాడలేదు. చాలా క్యూట్గా ఉందని పిచ్చి. అప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇది మా అంకుల్ వాళ్ళు వాడేవాళ్ళంట అంతకుముందు. ఒకసారి 2 సార్లు వాడారు, అది పక్కన ఉంచేసారు. కొత్తగానే ఉంది అది కూడా. ఇందులోనే కొన్ని గ్లాసెస్ ఉన్నాయి, టీ ఇస్తారు కదా మర్యాద గ్లాసులు, ఇవి మా సైడ్ అంటారు. బట్ నేను ఇంత చిన్న గ్లాసులో ఎందుకు ఇవ్వడం అని గ్లాసెస్ మార్చేసి అలా దాంట్లో ఉంచేసాను. అలాగే డీమార్ట్లో కొన్నవి బాక్సులు ఇవి. ఒక 6 ఏమో వస్తే దాంట్లో నేను ఒక 4 ఏమో వాడాను. మిగతా 2 కొత్తగానే అలా ఉంచేసాను. ఆ బాక్సులు క్యాను అయితే ఏవి వాడలేదు, తీసుకున్నాం కానీ అలాగే ఉండిపోయి. ఆయిల్ కానీ మిల్క్ కానీ వాడతారు కదా పాతకాలంలో, అలాంటి క్యాన్స్ ఇవి. ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాలు ఇలా డైరెక్ట్ వేసుకున్న షీషాలు అలా వస్తాయి కదా, దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది కూడా గిఫ్టేనండి, ఈ క్యాన్ కూడా. ఇందులో కూడా పిండి అలాంటివి ఏమైనా పెట్టేదాన్ని అంతకుముందు. బట్ నాకు స్పేస్ సరిపోక కొన్ని తీసాను. ఒక దాంట్లో అయితే మొన్న అరిసెలు పెట్టుకున్నాము. అరిసెలు ట్రై చేశానులేండి నేనే, బాగానే వచ్చాయి. కొంచెం లావుగా అలా అనిపించాయి, అందుకని అవి టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఇందులో ఉంచాను నేను అరిసెలు, ట్రై చేశాను చాలా కష్టపడి. చాలా టేస్టీగా అయితే వచ్చాయి, మందంగా వచ్చేయమంటే. అవి ఈ క్యాన్లో ఇలాంటివి పెట్టాను, పిండి వంటలు అలా పెట్టుకుంటారు కదా, అందుకే బాగుంటాయి. ఎప్పుడైనా అవసరమైతే మాత్రం ఇలాంటి వస్తువులు దొరకవు అవసరానికి, అవి ఎక్కడో కట్టి పడేస్తాను. బట్ నేను కొన్ని అయితే ఉంచుకున్నాను ముందర, మనకు దగ్గరగా కనిపించేలాగా. అలాగే ఈ ప్లేట్స్ కూడా డీమార్ట్లో తీసుకున్నవి, అలా తీసి బయట ఉంచేసాను కానీ దేనికి వాడలేదు. జస్ట్ దాని మీద వాటర్ మీద అలా మూయడానికి మాత్రమే. ఇదైతే ఈ బిందె ఎప్పటిది అనుకుంటారు చూడండి, అది ఒక 10 ఇయర్స్ బ్యాక్ది. ఆ మధ్యన ఎప్పుడో మాకు 2015లో ఎప్పుడో సంక్రాంతి సంబరాలు జరిగితే అప్పుడు నాకు వచ్చిన గిఫ్ట్ అండి అది. ఆ గిఫ్ట్లు అలాగే ఉంచేసాను. ఇది కూడా గిఫ్టే, బారసాల ఫంక్షన్ది. ఇది అసలు మూత కూడా రావట్లేదు, చాలా క్వాలిటీ అయితే బాగుంది ఇది. అలాగే మా ఫ్యామిలీ వాళ్ళతే
ఈ బిందెలో అయితే నేను కొన్ని చిన్న చిన్న సామాన్లు అయితే ఉంచేసాను, గిఫ్ట్గా వచ్చింది. వాడలేదు. ఇంత లావు బిందెలు మోయడము అలాంటివి ఏమన్నా ఫిల్టర్ అంటే మనకి ఇక్కడ వాటర్ అన్నీ ప్యూరిఫైర్ ఉంటాయి కదా, దాంట్లో డైరెక్ట్ పట్టుకోవడం ఒక బిందె ఉంటే చాలు కదా అని నేను ఆల్రెడీ 2 వాడుతున్నాను, 2 బిందెలు. అలాగే డీమార్ట్లో కొన్నవి కొన్ని మొక్కలు పెట్టుకుందామని తీసుకొచ్చినవి, కొన్ని వాడిన కొన్ని అలాగే ఉంచేసాను. ఇలా వాడకుండా పక్కన పెట్టడం కూడా వేస్టే కదా, బోల్డ్ మనీ వేస్ట్ చేశాను అప్పట్లో. అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని కొనేయడం, సెట్లు బాగున్నాయి కదా అని తీసుకున్నాను నచ్చినవన్నీ. అలా తీసుకోవడం కూడా ఒక రకంగా మంచిది కాదు, మనీ అంతా తీసి వేస్ట్ చేసి పక్కన పడేసినట్టే. ఈ బాక్సులు కూడా అంతే. ఈ మధ్యనైతే కొనట్లేదులేండి, ముందు కొన్నవి ఇవన్నీ 4 ఇయర్స్ ముందు నుంచి ఉన్నవి అనమాట. ఈ బాక్సులు అయితే 3 సెట్స్ అనమాట, 3 సెట్గా వస్తాయి. అప్పుడు ఒకటి వాడాను ఆరెంజ్ కలర్లో, ఇంకా 2 ఉండిపోయాయి. అలాగే చాలా టైట్గా ఉంటాయి మూతలు, అందుకనే కొంచెం వాడడం చిరాకు అనిపించి కొన్ని ఉంచేసాను పక్కన. ఇందులోనే బాక్సులు ఇంకా చిన్న చిన్నవి మిగిలిపోయినవి అలాగే ఉంచేసాను కొన్ని. ఇంక ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి, పెద్ద డ్రమ్ములో ఉంటాయి అనమాట. కొన్ని మాత్రం బిందెలో సరిపోయినవి తీసాను. ఇక్కడ ఏంటంటే బాక్స్ తీసుంటే తగిలేసింది బిందె, అదే చెప్పుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే చిన్న బుడ్డి చెమ్ము దొరికింది. ఇది నా చిన్నప్పటిదండి. చిన్నప్పుడు దీంట్లో నేను నెయ్యి వేస్తే, అమ్మ నెయ్యి వేసి పెడితే అదంతా తాగేసానంట. అది నేను గుర్తు చేసుకుంటున్నాను, ఇక్కడ మెమరీ ఉంది దీనికి. ఇది చిన్నది, నాకు చాలా ఇష్టము. వాడకపోయినా దాచుకున్నాను అలాగా. నాకు 2 ఇయర్స్ అలా ఉన్నప్పుడు నేను ఇందులో నెయ్యి వేస్తే తాగేసానంట. ఆ చెంబు గురించి అయితే ఇది చిన్న స్టోరీ. మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తున్నాను, ఏవి కడగలేదు అవి. జస్ట్ చూసి కొన్ని అవసరమైనవి తీసి వాడదామని తీసానమాట ఈ బిందెలో ఉన్న సామాన్లు. అంతకుమించి ఇంక దీంతో ఏం చేస్తామని నేను అసలు వాడలేదు, ఇంకా అన్నీ అలాగే ఉంచేసాను. ఇన్ని సామాన్లు వచ్చాయండి అన్నీ తీస్తే. అంటే ఇవి ఒక్క ర్యాకులో ఉన్నవి ఇన్ని ఉన్నాయి. ఇవి మాత్రమే నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇందులో తీసిందంటే ఫస్ట్ పగిలిపోయింది కదా, దాంట్లో నుంచి కొన్ని తీసి నేను ఇది చూడండి, ఇది ఇలా పగిలిపోయింది, పక్కన పడేసి దీంట్లో ఒక 3 ఉన్నాయన్నమాట, అవి వాడేద్దామని తీసాను. ఫైనల్గా ఇంకా ఒకటి తీసుకొని మళ్ళీ మామూలుగా ఎలా ఉన్నావో అలా పెట్టేశాను అన్నీ ఎక్కడున్నావు అక్కడ. ఇంకంతే అండి ఈ వీడియో. వాడకుండా నాలా ఎవరైనా సామాన్లు పెడితే ప్లీజ్ పెట్టద్దు అలాగా, అందుకని ఈ వీడియో చేశాను. ఇంకా ఈ సామాన్లను తీసి మళ్ళీ సర్దుకున్నప్పటికీ నాకు సేమ్ మళ్ళీ అలాగే టైం వేస్ట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి అలాగా.